దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించాలి. బ్రతికున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. లేదంటే మన కుటుంబాలను ఈ రకంగా ఉంచినందుకు కృతజ్ఞత చెల్లించాలి. దేవునిలో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లించాలి. దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు మనల్ని ఉంచినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ఇలాగా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడే దేవుడు ఎంతగానో మన ముందుకు నడిపిస్తాడు. అయితే ప్రియుల, రాత్రికాల సమయంలో దైవజనుల ద్వారా చెప్పినటువంటి మాటలో చివరిలో దావీదు భక్తుడి గురించి తెలియజేశాడు. అయితే ఈ రాత్రి నేను కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఒక నలుగురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. నలుగురు వ్యక్తులను, దేవుని దృష్టిలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులను గురించి మనం మాట్లాడుకుని ఈ రాత్రి కాల సమయంలో కూడికను మనం ముగింపులో నడిపించుకుని వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించెను. చాలు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. మీరు ఈ రాత్రి దేవుడు బయలుపరిచేటువంటి మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడం తప్పనిసరిగా. అందుకోసమే మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా దేవుని స్తుతించాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని స్తుతించితే గనక ఏం జరుగుతుంది అనే విషయం మనం విన్నాం. ఇంకొక మాట కూడా చూడండి ఒకసారి. ఇదే మాట అక్కడ పెట్టి 92వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. అక్కడ ఏంటంటే చెప్పండి, యెహోవాను స్తుతించుట ఏంటి? మంచిది. ఎంత మంచిది అంటే 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. గమనించారు అక్కడ, యెహోవాను స్తుతించుట చెప్పండి మంచిది. ఎందుకయ్యా మంచిది? ఎంత మంచిది అని అంటే అక్కడ అన్నాడు, నీ కార్యముల చేత నీవు నన్ను, నీ కార్యముల చేత. కార్యములు అంటే ఏంటి అనుకున్నారు? అమ్మా చదువుకున్న బిడ్డలు చెప్పాలి. కార్యము అంటే ఏంటి అమ్మా? చెప్పండి, తెలుగు రాదు మీకు? కార్యము అంటే ఏంటి? పని. నేను ఎప్పుడు వచ్చినా సరే చెల్లె చెప్తుంది ఏంటి ఆన్సర్ కదా. మిగతా వాళ్ళందరూ కూడా నిల్లులా ఉంది ఆన్సర్ చెప్పి, చెల్లి అయితే మిగతా వాళ్ళందరూ నిల్లు. రైట్. కాబట్టి కార్యం అంటే ఏంటి? పని. యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుచుచున్నావు. దేవుడు చేసేటువంటి పనుల విషయంలో మనకేం కలిగిస్తాడంట? ఆయన సంతోషాన్ని కలిగిస్తాడటండి. అయితే ఆయన పనుల్లో సంతోషాన్ని పొందుకున్న ఒక నలుగురు వ్యక్తులు, అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యంటే దేవుడు చేసిన వ్యక్తి ఆదాము. ఎవరండి? ఆదాము. దేవుడు చేసిన వ్యక్తి అండి. మొట్టమొదటి వ్యక్తి, దేవుడు చేసినటువంటి మనిషి, దేవుడు చేసినటువంటి మానవుడు, దేవుని చేతుల ద్వారా చేయబడినటువంటి మానవుడు. మొట్టమొదటి సృష్టి ఆరంభానికి మానవుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదాము. ఈ ఆదామును దేవుడు ఏం చేశాడు? ఎలా చేశాడయ్యా అని మనం ఆలోచన చేస్తే అక్కడేముంది వాక్యములో, దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించెను. మిగతావన్నీ కూడా భూమి కావాలి, ఆకాశము కమ్మో, పగలు కమ్మో, రాత్రి కమ్మో, ఇలాగా ఆ నోటి మాట ద్వారా చేస్తే ఒక మొట్టమొదటిగా మానవుని మాత్రం దేవుడు తన స్వహస్తాలతో చేశాడండి. కావున దేవుడు చేసినటువంటి మనిషి, మొట్టమొదటిగా దేవుడు తన స్వహస్తాలతో చేసినటువంటి వ్యక్తిగా ఆదాము పరిశుద్ధ గ్రంథములో సృష్టిలోనే కొనియాడబడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మీరు ఆలోచించాలి. లాస్ట్ లో ఒక 4 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. మీరు శ్రద్ధగా వింటేనే చెప్పగలుగుతారు.
ఏమిటి అంటే ఇక్కడ దేవుడు చేయగా నిర్మించబడినటువంటి, దేవుడు తన స్వహస్తాలతో చేయబడినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు ఆదాము. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చేస్తున్నటువంటి లేదా వ్యక్తి విషయంలో కానీ పుట్టించిన మన విషయంలో కూడా ఒక ఆలోచనతో పుట్టిస్తాడటండి. మీరు గమనించాలి, మనల్ని కూడా పుట్టించినటువంటి వాడు దేవుడే, మనల్ని కూడా సృజించిన వాడు దేవుడే. ఇలా సృజించేటప్పుడు, పుట్టించేటప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ప్రత్యేకమైనటువంటి తలంపు ఉంటుంది. అనవసరంగా పుట్టించడం. చాలా మంది ఏమంటారంటే, ఆ పిల్లలు తల్లిదండ్రులను పట్టుకుని అయితే మరి నన్ను ఎందుకన్నావు అంటారు. కాదు, దేవుడు అట్టండి ప్రతి వారి విషయంలో పుట్టించేటప్పుడు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంటుంది. ఏమంటే చెప్పండి, ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని యొక్క ఆ ప్రణాళికలో, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. ఆదాము ఉన్నాడు, మనం కూడా ఉన్నాం. అందుకే మనం బ్రతికి ఉన్నాం. ఇందాక అయ్యగారు అన్నట్లుగా ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి ఈనాటికి మనం ఎలాగున్నాం, బ్రతికి ఉన్నాం. కాబట్టి దేవుని ప్రణాళికలో ఆదాము ఎలా ఉన్నాడు అంటే మొట్టమొదటి మానవుడిగా చేయాలనే తలంపు కలిగి ఉన్నాడు. మొట్టమొదటి మానవుడిగా ఆదామును చేయాలన్నటువంటి తలంపుని కలిగి ఉన్నాడు. అది దేవుని యొక్క ప్లాన్, అది దేవుని యొక్క ప్రణాళిక. అది కావున ఈ రాత్రికాల సమయంలో నలుగురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరై అంటే గనక దేవుని ద్వారా చేయబడిన, సృజించబడినటువంటి వాడు ఎవరు చెప్పండి? ఆదాము. ఆదాము దేవుని ద్వారా చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆదాము విషయంలో దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే గనక దేవుడు ఆదాము అంటండి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఆదాము ఏ పేర్లు పెట్టాడో అవే పేర్లు ఉంచేశాడు. దేవుడు కూడా మార్చలేదు. చూడండి ఎంత ప్రణాళిక ఉందో. ఎందుకంటే మరి కొంచెం లోతుగా వెళ్ళాలంటే కనుక మరి సమయము అనేది తక్కువగా ఉంది. అయినా సరే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క చిత్తాన్ని బట్టి. ఆదాము ఏ పేర్లు పెట్టాడో అవే పేర్లు ఉంచాడంట దేవుడు. ఎందుకు ఉంచాడు చెప్పండి? ఎందుకు ఉంచాడు అంటే కనుక నేను చేయలేదు ఆదాముని, నువ్వు చేయలేదు ఆదాము, ఎవరు చేయలేదు. ఎవరు చేశారు? ఎవరు చేశారమ్మా? దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు చేసేటప్పుడు ఒక ప్లాన్ తో చేశాడు. ఆయన ఏ ప్లాన్ తో చేశాడు? మొట్టమొదటి మానవుడిగా ఆదాము ఉండాలన్న ప్లాన్ తో చేశాడు. రెండవది ఆదాము ఏ పేర్లు పెడతాడో అవే పేర్లు ఉంచాలి అన్న ఉద్దేశంతో చేశాడు. మూడవది ఆదాము ఏ రకంగా అయితే గనక భూమిని నిండిస్తాడో అన్న ఉద్దేశంతో కూడా దేవుడు ఆదామును చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ దేవుడు చెయ్యబడిన వ్యక్తి ప్రధానమైన అంశంలోకి ఉపోద్ఘాతం మీద గుర్తుపెట్టుకోండి. దేవుడు చేయబడిన వ్యక్తి. ఇక రెండో వ్యక్తిని కూడా మనం చూద్దాం. చూడండి, ఆదికాండమే 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. వీళ్ళందరి విషయంలో లాస్ట్ లో ఒక క్రోడీకరణ మనం చేద్దాం. చేసి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. 12వ అధ్యాయం మొదటి వచనం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. ఆదాము దేవుడు చెయ్యబడిన వ్యక్తిగా కొనియాడబడుతున్నాడు. ఇక్కడ 12వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు పిలవబడిన వ్యక్తి అబ్రహాము. తర్వాత అబ్రహాముగా దేవుడు మార్పు చేశాడు, పేరు మార్చాడు. దేవుడు పిలిచిన వ్యక్తి, దేవుడు చేసిన వ్యక్తి ఆదాము. ఇప్పుడు ఎవరు? దేవుడు పిలిచిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. అబ్రహామును దేవుడు పిలిచాడటండి. అబ్రహాము, నేను చూపించేటటువంటి దేశానికి వెళ్ళు. ఆత్మీయ తండ్రి గారు కథ చెప్పేవారు. ఏమిటంట? అబ్రహాం యొక్క తండ్రి పేరేంటి? తెరహు. అబ్రహాం తండ్రి పేరేంటి? తెరహు. తెరహు మంచి విగ్రహారాధికుడు. భయంకరమైనటువంటి విగ్రహాలు ఇంటి నిండా ఉండి అట్టండి. ఇంటి నిండా విగ్రహాలు పెట్టుకుని రోజు కూడా వాటికి పూజ చేస్తూ ఉండేవాడట.
ఇక ఇంట్లో ఏమున్నా లేకపోయినా సరే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడు ఎట్లా అండి. అలాంటి సమయంలో ఎందుకు కానీ ఒకరోజు అబ్రహాముకి ఆ బాధ్యత అప్పచెప్పాడటంటే, తండ్రి వేరే ప్రాంతం వెళ్తా, పొద్దుడే లేచిన వెంటనే ఒరే బాబు ఇలా చేయాలి, నువ్వు స్నానం చేయాలి, మడిగట్టుకోవాలి, నైవేద్యం పెట్టాలి, పూజ చేయాలి, ఇవన్నీ చెప్పి వెళ్ళాడంట. అలాగే నన్ను వెళ్ళరా నేను చేస్తాను అన్నట్టంట అబ్రహాం. తెల్లవారుజాము లేచాడంట, స్నానం చేసి మడిగట్టుకుని నైవేద్యం పట్టుకెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళు అనబడేటువంటి వాళ్ళకే పెట్టాడంటాడు. చిన్నోడు కదండి, ఎక్కువగా చిన్న వాళ్ళకి డౌట్లు వస్తుంటాయి. ఏమైనా డౌట్ వచ్చింది, పెట్టినట్టుగా పెట్టి వెనక్కి చూశాడంట. ఎందుకు వెనక్కి చూశాడంటే, అసలు ఏళ్ళు లేదు, ఎవరు ముందు తింటున్నారు, ఎవరు ముందు తింటున్నారు, ఎవరు ముందు తింటున్నారని చూస్తుంటే 10 నిమిషాలు ఉన్నా అక్కడ నుంచి ఎవరో కదులుతలేదు. కదలపోతే అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. ఏమిటి ఆలోచన అంటే, నన్ను చూసి సిగ్గుపడుతున్నారేమో, కొత్తగా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళకి భోజనం పెట్టి తిను ఎదరామంటే తింటామా, కొంచెం లోపలికి వెళ్ళి మహిళ ఎట్టామంటే మొత్తం ఖాళీ చేసేస్తాం. కాబట్టి సిగ్గుపడుతున్నారేమో అన్న ఉద్దేశంతో తలుపేసి కిటికీలో చూస్తున్నాడంట. కిటికీలో చూస్తుంటే అప్పుడు ఆ మూల నుంచి 4 ఎలకలు, ఈ మూల నుంచి 4 పందుకొక్కులు వచ్చి ఏం చేసినాయి, తినేసింది. అప్పుడు అనుకున్నాడంట, ఓహో మా నాన్న రోజు పెంచేది ఎవరినే, ఎలకలు ముదిరితే ఏంటి పందుకొక్కులు అన్నమాట. మా నాన్నకి ఏదో రంగ బుద్ధి చెప్పాలని చెప్పి అక్కడ ఏదో పత్రం మీద కనపడితే శుభ్రంగా పత్రం పట్టుకొచ్చి ఏం చేశాడు, మొత్తం చెదగొట్టి హేళ. నాన్న వచ్చాడు 4 రోజులు పోయిన తర్వాత. అంత దూరంలో కనపడితే ఎదురెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే, నా ప్రియ కుమారుడా ఎలా ఉన్నారు మీరు అని అడుగుతలే వాళ్ళ నాన్న, మన దేవుళ్ళు ఎలాకున్నారా అడిగాడు. బాగానే ఉన్నారు నాన్న, కాకపోతే ఈ మధ్య చిన్న గొడవ వచ్చింది అన్నాడు. ఏం గొడవరా, మీ అమ్మ ఎవరితో గొడవ పడిందా? కాదు నాన్న, అన్నీ బాగానే చేశాను, అన్నీ నువ్వు చెప్పినట్టు చేశాను, తెల్లవారుజాములు లేచాను, వాళ్ళకి అందరికి చక్కగా పెట్టాను, కానీ వాళ్ళకి ఎవరికి ఎక్కువైందో ఎవరికి తక్కువైందో ఏంటో తెలియదు కానీ నాన్న, వాళ్ళ గొడవ వచ్చి కొట్టుకుని చచ్చిపోయారు అన్నాడు. అది వాళ్ళు కొట్టుకుని చచ్చిపోవడం ఏంట్రా, ఏమో మరి నాకు తెలియదు. వాళ్ళందరూ మొక్కలు అయిపోయి తెల్ల చూసేటప్పటికి ఏమీ ముక్కు ఊడిపోయింది, వాడికి కాలు ఊడిపోయింది, ఒకటి చెల్లుడు మొత్తం అనేసరికి ఏరో బాబు ఎలా జరిగింది ఏంట్రా అంటే, అప్పుడు ఏమన్నా కావాలంటే నేను మళ్ళీ పెడతాను, కావాలంటే నువ్వే చూడు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి వాటి దగ్గర పెట్టి తలుపేసి, వెళ్ళిపోకున్నానా ఇది కిటికీలో చూడు అనేసరికి అలవాటైపోయాయిగా ఏంటయ్యి వచ్చేసి ఏం చేసినాయి, శుభ్రంగా కడిగేసినాయి ప్లేట్ని. చేయడంటే, అవునానా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పెంచింది ఎవరినే అనేసరికి అప్పుడు ఒక స్వరం వినపడిందట. ఆకాశం నుండి ఒక స్వరం పడింది, అబ్రహాం 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 అనే. అదిగో జీవం కలిగిన దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇదిగో పిలుపు, నువ్వు లేచి నీ తండ్రి ఇంత నుండి నీ స్వజనుల వద్ద నుండి నీ దేశమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళుము. జీవం కలిగినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు అంటే ఎలాంటి దేవుడు చెప్పండి, నమ్మదగిన వాడు. ఈ కుటుంబాన్ని కూడా దేవుడు అలా పిలిచాడు కదండి. అందుచేత ఆ రకంగా అబ్రహాము దేవుని చేత ఇయ్యబడినవాడు చెప్పండి, పిలవబడినవాడు. ఆదాము దేవుని చేత చేయబడినవాడు, అబ్రహాము దేవుని చేత పిలవబడినవాడు. దేవుడు పిలిచాడండి. ఈరోజు నన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పిలుపునకు మనం లోబడి దేవుని వెంబడించినట్లయితే అబ్రహాముతో పిలిచి అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను ఆ పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు లెక్క పెట్టండి, నా వల్ల కలదంటే అంతమందిని అంతమందికి తండ్రిగా నిన్ను చేస్తాను, అంతమంది పిల్లలను జనాంగమును నీ నుంచి పుట్టిస్తాను, నేను తలగా చేస్తాను. నీ విశ్వాసులకు తండ్రి అబ్రహాం.
కాబట్టి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ఆ వ్యక్తిగా దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాము ఉన్నాడండి. దేవుని చేత పిలువబడిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడి చేత చేయబడిన వ్యక్తి ఆదాము అయితే దేవుని చేత పిలువబడిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. అలా పిలిచిన పిలుపునకు లోబడి ఉన్నాడు కాబట్టి అబ్రహామును అనేక తరములకు ఆశీర్వాదకరంగా దేవుడు దీవించాడు. ఏమండి, అనేక జనములకు తండ్రిగా చేశాడు అబ్రహామును దేవుడు. అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించాడు. చూడండి, 12 + 12 కలిపితే కనుక 24 కదా. 24 అధ్యాయంలో ఉంది చూడండి ఆ మాట. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించిన. కారణం ఏమిటాయి అంటే దేవుడు పిలిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ పిలిచినటువంటి దేవునికి లోబడి ఉన్నాడు. అందుచేత అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఏం చేశాడు? ఆశీర్వదించాడండి. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని చేత చేయబడినటువంటి వ్యక్తిగా ఆదాము చరిత్రలో మిగిలిపోతే, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తిగా అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆస్తి విషయంలో ఆశీర్వదించాడు, ఆరోగ్య విషయంలో ఆశీర్వదించాడు, ఆయుష్ విషయంలో ఆశీర్వదించాడు. బహుకాలము గడిచిన వృద్ధుడై అనందు వాక్యంలో. అవును కదండి, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడండి. అన్ని విషయాల్లో కూడా అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడు పిలిచినటువంటి పిలుపునకు లోబడి ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4, 5 వచనాలు కూడా చదవండి, లేదంటే 7వ వచనం ఒకేసారి చదివేయండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రజల భారమును నిశ్చయముగా చూచితిని, కష్టపెట్టు వారిని బట్టి వింటిని. మోషేతో మాట్లాడుతున్నాడండి దేవుడు. మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడు అంటే గనక, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు విన్నాను, వారిని విడిపించడానికి నేను నిన్ను ఏర్పరుచుకున్నానయ్యా అని చెబుతా ఉన్నాడు దేవాది దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు మోషేతో. ఆ మాట మనం చూసినట్లయితే గనక 3వ అధ్యాయం చూడండి ఒకసారి 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనంలో చూచెను, మోషే మోషే అని పిలిచాను, అందుకతడు చిత్తము ప్రభు అని అన్నందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడుము. ఇక్కడ చూసినట్లయితే కనుక మనం ఇంకా ఆ వాక్యాలన్నీ కూడా, ఆ వచనాలన్నీ కూడా కింద చదవండి, చదివినట్లయితే మీకు అర్థం అవుతుంది. కానీ నేను టూకీగా చెప్తున్నాను, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తి మోషే. దేనికి ఏర్పరచుకున్నాడయ్యా అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు. ఇందాక చెప్పారు దైవజనులు, ఇశ్రాయేల్ అంటే ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు బానిసత్వంలో మ్రగిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ విడిపించడానికి నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. సురేష్ ఏం చేయబడ్డాడు? ఉద్యోగానికి సెలెక్ట్ కాబడ్డాడు, అంతే కదండి. నేను నిన్ను ఏర్పరుచుకున్నాను. 41వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం 3వ వచనంలో ఉంటుంది మాట. చూడండి 41వ అధ్యాయము చదవండి ఒకసారి ఈ మాట. ఇక్కడ ఒక మాట కనపడుతుందండి, చాలా శ్రేష్టమైన మాట కనపడుతుంది. చదవండి 10వ వచనం చదవమ్మా ఒకసారి, లేదంటే బూది గంధముల నుండి ఎక్కడి నుంచట? బూది గంధముల నుండి పిలిచాడటండి దేవుడు. మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. పిలిచినటువంటి వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఏం చేసుకున్నాను? నేను ఏర్పరుచుకున్నాడంటే దేవుడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. మనల్ని ఆయన బిడ్డలాగా ఏం చేసుకున్నాడు? ఏర్పరుచుకున్నాడు. ఆయన సంఘముగా ఏర్పరుచుకున్నాడు. ఆయన చేతిలో మనం ఉంచుకున్నాడు. ఏమండి, మనం సెలెక్ట్ చేసుకున్నాడండి, కోరుకున్నాడండి ఆయన. ఎంత మంచి దేవుడు మన దేవుడు.
నిజంగా మనం కోరుకున్నాడు కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళుగా ఉన్నాం, ఆయన స్తుతించే వాళ్ళుగా ఉన్నాం, ఆయన వెంబడించే వాళ్ళుగా ఉన్నాం, నేటికి సజీవులుగా ఉన్నాం. ఆయన ఏర్పరచుకోలేదనుకోండి, ఆయన కోరుకోలేదనుకోండి, నువ్వు నాకు అక్కర్లేదంటే కనుక ఏమైపోదాం? ఏమండి, ఆయన మన దేవుని గురించి చాలా మాటలు ఉంటాయి. ఆయన ఎలాంటి వాడు అనే దాని గురించి. అందులో ఒక మాట ఏంటంటే ఆయన పరమ కుమ్మరి. మన దేవుడు ఏంటి? పరమ కుమ్మరి. పరమ కుమ్మరి ఏం చేస్తాడంట? అమ్మగారి పాడేవారు ఇంతకుముందు, పరమ కుమ్మరి నీ సారి పైన, అంతే కదమ్మా అమ్మగారు. కాబట్టి సారి పైన కుమ్మరి ఆయన ఏం చేస్తాడు? సారిని తిప్పుతా చక్కగా మంచి పాత్రను చేస్తాడు. మంచి పాత్రగా చేసేటువంటి క్రమంలో అక్కడ మధ్యలో ఏదైనా రాయి కానీ, లేదంటే చేసిన తర్వాత అది మెల్ట్ అయిపోవడం కానీ, లేదంటే ఇలాగా చొట్లు పడడం కానీ చేసిందనుకోండి ఆ మట్టి, అప్పుడు ఏం చేస్తాడు ఈయన? తీసేసి పడేయడమో, మళ్ళీ అంతా కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ ముద్దలా చేసేసి మళ్ళీ చేయడమో ఏదో చేస్తాడు కదా. కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే కనుక ఆయన కొమ్మరిగా ఉండి మనల్ని ఏం చేసుకున్నాడంటే విసిరేయకుండా మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. విసిరేస్తే కనుక ఏమైపోదు మనం, అంతే కదండి. నేను విసిరేయక సారిపోయి ఉంచు అంటాడు యేసన్న గారు. ఏంటా పాట? జ్యోతిర్మడిన పాటలో నన్ను విసిరేయక ఎక్కడుంచానో సారిపోయి ఉంచావు. కాబట్టి మన బ్రతుకులు కానీ, మన జీవితాలు కానీ, మన లైఫ్ కానీ, లేదా మనం చేస్తున్న పనులు కానీ, లేదా మన ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, అన్నింటిలో కూడా దేవుడు ఇలాగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఉండగలిగేలాగా ఈ స్థానాల్లో, లేదా మన స్థానం మనం తెచ్చుకున్నది కాదు, మన స్థానాల్లో మన ప్రతిభ, మన టాలెంట్ ఇదంతా కూడా దేవుడు ఇచ్చిందే. కాబట్టి ఈ యొక్క సందర్భంలోకి వచ్చినట్లయితే కనుక దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అదిగో మోషేని కూడా ఏర్పరుచుకున్నాడంట అండి. ఏర్పరుచుకోవడం అంటే సెలక్షన్ లిస్ట్ లో ఆయన పేరు ఉంచాడు. కాబట్టి ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు సురేష్ బాబు కూడా సెలక్షన్ లిస్ట్ లో పేరు చూసుకుని ఉంటాడు. ఆ లిస్ట్ చూసుకున్నప్పుడు ఎక్కడ నా పేరు. మా చిన్నప్పుడు ఏం చేసేవారు తెలుసండి? 10th క్లాస్ చదివేటప్పుడు 7th క్లాస్ కూడా మా పబ్లిక్ పరీక్షలు ఉండేవి మాకు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. 7th క్లాస్ లేవు. 7th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాసిన తర్వాత ఇప్పుడైతే సెల్ ఫోన్లోనూ వీటిలో వచ్చేస్తున్నాయి, కానీ న్యూస్ పేపర్లో వేసేవాడు. నెంబర్లో న్యూస్ పేపర్లో నెంబర్ ఉంటే ఏమైనట్టు? పాస్ అయినట్టు. ఇక చూసేసుకోవడమే. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్ కూడా కూడా వచ్చేది కాదు. దొండపిడిళ్ళు వాడి నేను చూసుకోవడానికి నడుచుకుంటానే. ఇప్పుడు వెళ్ళి మొత్తం అంతా కూడా ఎక్కడో ఈ షాపుల దగ్గర ఎక్కడో మొత్తానికి ఉంటే కనుక వాళ్ళు రిక్వెస్ట్ చేసి చూసేవాడు. 1st క్లాస్ అంత టాలెంట్ లేదు, 2nd క్లాస్ అది కూడా సరిపోదు, 3rd క్లాస్ ఆర్డినరీ ఉంది, పాస్ అయ్యింది. నెంబర్ ఉంటే పాస్ అయినట్టు. అలాగా ఉద్యోగాలకు కూడా దేనికైనా సరే వాళ్ళు సెలక్షన్ చేసి ఆ లిస్టు పంపించినప్పుడు ఆ లిస్ట్ లో పేరున్న నెంబర్ ఉంటేనే ఆ ఉద్యోగానికి, లేదంటే కనుక పైన క్లాస్ ప్రమోట్ ఎలాగైతే అవుతారో అలాగే దేవుని దృష్టిలో మనల్ని ఉంచాడు. కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఉండగలిగాం ఇక్కడ. కనుక మోషేను కూడా దేవుడు ఏర్పరుచుకున్నాడట అండి. మోషేని చెప్పండి, ఏర్పరుచుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటులో మోషే ఉన్నాడు. ఏమిటయ్యా ఏర్పాటు? ఎందుకు అంటే గనక ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను ఏం చేయడానికి? విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సురేష్ను దేశాన్ని ఏం చేయడానికి? రక్షించడానికి, కాపాడడానికి ఏర్పాటు చేసుకున్నాడు. గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంది. ఆ గవర్నమెంట్ యొక్క ఏర్పాటులో ఈ కుమారుడు నుంచయ్యా అని చెప్పి దేవుని యొక్క ఏర్పాటు. కనుక ఆ రీతిగా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల యొక్క దురవస్థను నేను నిదానం చూశాను. కాబట్టి వాళ్ళు విడిపించడానికి మోషే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడే ఉంటాను. నేను ఎత్తుకోండియ్యా, నేను ఎలాగెళ్ళను, లేదా నేను ఎలాగా అని అంటే కనుక ఏం లేదు, నేను నీకు తోడే ఉంటాను, వెళ్ళు. మరి నేను ఎవరిని పంపించయ్యా? ఎవరు నేను పంపించారు అని అంటే కనుక నన్ను పంపించినటువంటి వాడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడని చెప్పయ్యా అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాడు. ఈ కూడిక కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియమైన సురేష్ బాబుకి ప్రార్థన చేసి ధైర్యము నూరు పోసి సాగనంపాల మనం ఈ రాత్రి. అవునా కదా? ధైర్యంగా ఉండు, దేవుడు నీకు ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు.
దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డవు నువ్వు, దేవుడు పిలిచిన బిడ్డవు నువ్వు, దేవుడు చేసిన బిడ్డవు నువ్వు. కాబట్టి నువ్వేమాత్రం కూడా ఏం చేయదు, దిగులు చెందవద్దు. బిడ్డలు వెంటలేదు వెనకాల. ఎందుకు నవ్వుతున్నావు మీరు బాబులు నువ్వు వెనకాల? సరిగా వినాలి వాక్యాన్ని. ఇందాన్ని గమనిస్తున్నాను నేను. మీ ఇద్దరు వెనక తిరిగి మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. వినాలి వాక్యాన్ని. దేవుని యొక్క అలాంటి ఉద్యోగాలు తెచ్చుకుంటే కనుక అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. మీరు నవ్వక్కలే. అది నవ్వండి కానీ నవ్వులు పాలు అవ్వద్దు. రైట్? కావున దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలి. ఎవరి ఏర్పాటులో? అయితే దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలంటే ఇందాక చెప్పాను మీకు, నలుగురు వ్యక్తులకు చెప్పాను, 4 ప్రశ్నలు వేస్తానని. దేవుని యొక్క ఏర్పాట్లు ఎవరు ఉంటారు అనే దానికి ఈ రోజు ఇద్దరు దాసుల ద్వారా చెప్పబడినటువంటి వర్తమానం యొక్క మూలాంశం ఒకటి ఉంది. లాస్ట్ లో మీరు చెప్పలేదు. కావున దేవుని యొక్క ఏర్పాటులో మోసే ఉన్నాడు. కావుననే 72 లక్షల జనాంగాన్ని ఏం చేయగలిగాడు? విడుదల చేయగలిగాడు, కాపాడగలిగాడు, నడిపించగలిగాడు. అలాగే మన్నాను కురిపించడం ద్వారా పోషించగలిగాడు. దేవుని ద్వారా ఇన్ని అద్భుతమైన కార్యాలు మోసే ద్వారా దేవుడు జరిగించాడు. ఐగుప్తులో కూడా 12 రకాలైన అద్భుతాలు చేయించాడు. కారణం ఏమిటాయంటే గనక మోసే దేవుని చేత ఏం చేయబడిన వాడు? ఏర్పాటు చేయబడిన వాడు. దేవుని ఏర్పాటులో లేకుండా మనం వెళ్ళిపోయాం అనుకోండి, అన్ని ఫెయిల్ అయిపోతుంటాం మనం. ఏమండి? దేవుడు పిలవకుండా మనం వెళ్ళినా, కొంతమంది సేవకు పిలిచానంటారు, లేదా ఇంకేదో పిలిచానంటారు. దేవుని పిలుపు లేకుండా మనం మన ఇష్టాధారంగా మనమే పిలిచేసుకుని మనం వెళ్ళినా, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా మనం ఏదైనా సొంత ప్రయత్నం చేసినా అవన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయిపోతాయి. అందుకే ఒక చిన్న సీక్రెట్ ఇందాక నుంచి నేను నడిపిస్తా ఉన్నాను. లాస్ట్ లో వస్తుందని, అదేంటనేది చాలా జాగ్రత్తగా ఆసక్తిగా వినండి. ఆన్సర్ చెప్పాలి మీరు. ఇక 4వ వ్యక్తి కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము. ఒకసారి 16వ అధ్యాయంలో 4వ వ్యక్తి దగ్గరికి వెళితే ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఒక విషయం కనపడుతుంది. ఇందాక దైవజనుల ద్వారా చెప్పబడినటువంటి అంశమే. చూడండి అక్కడ 12వ వచనం చదవండి అమ్మా. లోపలికి తోడుకుని వచ్చెను, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమును ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్పాడటండి ప్రవక్త అయిన సమూయేలు గారికి. ఏంటంటే ఇప్పుడు నేను కోరుకున్నటువంటి వాడు ఇతడే. కాబట్టి అతని మీద తైలపు కొమ్ము ఉంచి ఏం చేయను రాజుగా అభిషేకించమన్నాడు. ప్రియులారా గమనించండి, 3 విషయాలు విన్నారు. కాబట్టి ఈ యొక్క దావీదు విషయంలో మీరే టైటిల్ పెట్టొచ్చామనుకుంటున్నాను, పెట్టగలరేమనుకుంటున్నాను నేను. 1 ఆదాము దేవుడు చేసిన వ్యక్తి, 2 అబ్రహాము దేవుడు పిలిచిన వ్యక్తి, 3 మోసే దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి. ఇప్పుడు దావీదు చెప్పండి మీరే, దేవుడు కోరుకున్న వ్యక్తి. వెరీ గుడ్. దేవుడు చెప్పండి కోరుకున్న వ్యక్తి. గమనించండి, ఈ 4 వ్యక్తుల విషయంలో మీరు గమనిస్తే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి చూడండి. దేవుడు చేశాడటండి, సొంతంగా ఎంత ఇష్టపడి చేశాడు. దేవుడు పిలిచాడటండి, దేవుడు పిలిచాడటండి. ఏకంగా ఒక సర్పంచ్ గారు పిలిస్తేనే మనం గొంతులు వేస్తాం, ఒక ఎంఆర్ఓ పిలిస్తే కనుక గొంతులు వేస్తాం. ఒక సభ జరుగుతున్నప్పుడు మనం పేరు పెట్టి ఒక అధికారులు కానీ ఒక కలెక్టర్ కానీ ఎవరైనా పిలిస్తే కనుక నన్ను కాబట్టి పిలిచారు అని చెప్పి అనుకుంటాం. కానీ సజీవుడైనటువంటి సృష్టికర్తని దేవదేవుడే, ఆదామును చేసినటువంటి దేవుడే అబ్రహామును పిలిచాడటండి. అలా ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో చూడండి. వాళ్ళ విషయంలో ఎంత మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడో వాళ్ళ విషయంలో దేవుడు పిలిచాడటండి అబ్రహామును. దేవుడు ఏర్పరచుకున్నాడటండి, మనుషులు ఏర్పరచుకున్నాడు. చూడండి, అసలు మనం దేవుణ్ణి మనం దేవుని పిలవాలి. దేవా ఈ శ్రమల్లో తోడుగా ఉండు, ఈ యొక్క రోగం నుంచి విడిపించు, లేదా ఈ కష్టాల నుంచి తప్పించు అని మనం దేవుని పిలవాలి. కానీ అబ్రహాం విషయంలో అయితే దేవుడే
అబ్రహాముని చెప్పండి పిలిచాడటండి. అలాగే ఒక మనుషుల్లో నుంచి మోషే గారిని దేవుడు ఏం చేసుకున్నాడు, ఏర్పరుచుకున్నాడటండి. ఇక 4 అద్భుతమైన విషయం, సెలెక్ట్ కోరుకున్నాడటండి. నీవు నాకు కావాలయ్యా అని కోరుకున్నాడట. ఎవరిని? దావీదుని. ఎవరి విషయంలో? దావీదు విషయంలో దేవుడే కోరుకున్నాడటండి. ఎంత అద్భుతమైన విషయం. నిన్ను నన్ను కూడా చేసినవాడు, నిన్ను నన్ను కూడా పిలిచినవాడు, నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నవాడు, నిన్ను నన్ను కూడా ఈ రాత్రి కాల సమయంలో ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. ఈ 4 విషయాలు కూడా మీరు గమనించినట్లయితే దేవుడు ఎవరిని చేస్తాడు, దేవుడు ఎవరిని పిలుస్తాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు, దేవుడు ఎవరిని కోరుకుంటాడు అంటే కనుక ఇప్పుడు చెప్పాలి. అయ్యగారు ద్వారా ఎత్తుకున్నటువంటి వాక్యములోని అనేక సార్లు వచ్చింది, యెహోవా యందు ఏం కలిగిన వారిని? భయభక్తులు. అవునా కదా? యెహోవా యందు భయభక్తులు గల వారిలో పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా ఏం చేయను? ఆశీర్వదించును. ఎలా ఆశీర్వదిస్తాడయ్యా అంటే ఆయన చేసి ఆశీర్వదిస్తాడు, ఆయన పిలిచి ఆశీర్వదిస్తాడు, ఆయన ఏర్పరుచుకుని ఆశీర్వదిస్తాడు, ఆయన కోరుకుని ఏం చేస్తాడు? నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రికాల సమయంలో సురేష్ బాబునే కాదు, నిన్ను నన్ను కూడా చక్కగా చేసిన దేవుడు, చక్కగా పిలుస్తున్న దేవుడు, చక్కగా ఏర్పరుచుకుంటానయ్యా నిన్ను అని చెబుతున్న దేవుడు. ఏమండి, ఈ రాత్రికాల సమయంలో కూడికలో ఉండడానికి కూడా మనల్ని మాత్రమే ఏర్పరుచుకున్నాడు. మనం ధన్యులం. అవునే కదా? మనం మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడేమో, అందుకే మనమే వచ్చాం. అంతే కదండి? మన రామకృష్ణ గారి ఇంటి దగ్గర చెప్పినప్పుడు కోటానికి ఏమైపోతున్నాయి? మొఖాలు మారిపోతున్నాయి. అంటే కోటాను మొఖాలు వచ్చిన వాళ్ళు మొఖాలు మారిపోతున్నాయని కాదు. కొంతమంది వస్తే ఇంకో కొంతమంది ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటు. ఎవరు ఏర్పాటు చెప్పండి? రాకపోతే కనుక చాలా నేను రాలేకపోతే తప్పించుకున్నానులే, 2 దైవజనులు అంట 10 అయిపోయింది 9:30 ముగించమన్నాం, నేను తప్పించుకున్నాను. ఇచ్చాడు. నువ్వు దేవుని ఏర్పాటులో లేవు, అందుకే రాలేదు. దేవుని ఏర్పాటులో ఉంటే మనం ఏం చేస్తాం? ఆశీర్వదించబడతాం. దేవుని ఏర్పాటులో ఉంటే మనం ఆనందించగలుగుతాం. కాబట్టి ఎవరయ్యా దేవుని ఏర్పాటులో ఉండేది, దేవుడు కోరుకునేది, దేవుడు పిలిచేది, దేవుడు చేసేదంటే మూలవాక్యం చెప్పండి. యెహోవా యందు ఏం కలిగిన వారు? భయము భక్తి కలిగి ఉండాలటండి. రాత్రి నాన్నగారు అమ్మగారు కూడా భయము భక్తి కలిగి జీవించడం దాకా అయ్యగారు చెప్పినట్లుగానే మా చిన్నప్పటి నుంచి ఇంచుమించుగా కొంతమంది తెలియకపోవచ్చు. చిన్నప్పటి నుంచి ఇలాంటి గొట్టాలు వేసుకొచ్చేసేవాడిని. కోరుపాడు నుంచి సైకిల్ కట్టుకుని వచ్చేస్తే నాన్నగారు కట్టేయడం ఇలాంటి కర చూసి. ఇంకా చాలా స్పీడ్గా ఉండేవారు ఆయన. అప్పుడు ఎంత స్పీడ్గా ఉన్నారంటే అప్పుడు ఇంకా స్పీడ్గా ఉంటారు, గమనించండి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకనే వారి యొక్క గృహములో నుంచి ఒక ఆయన బయలుదేరాడు. ఏం చేయడానికి? దేశాన్ని రక్షించడానికి. ఎవరి ఏర్పాటు ఇది? చెప్పండి, ఎవరి ఏర్పాటు? చెల్లి పోసమ్మ కూడా ఎంతో భయభక్తులు. రాంబాబు గాని శ్రీనుబాబు అయితే కనుక అంతలాగా కొంచెం టచ్లో కొంచెం ఉంటాడు, కానీ రాంబాబు అయితే కనుక చెల్లి అయినా సరే చాలా అనమాట. వాళ్ళు ఎంతో ఆత్మీయంగా అనమాట. మందిరానికి వెళ్ళడం, తుడి చేయడం, చాపలేసి చేయడం, మంచి పరిచర్య వాళ్ళిద్దరిదే. అందుకనే చెల్లి పోసమ్మ చేసినటువంటి చిన్నప్పుడు చేసినటువంటి పరిచర్ను బట్టి తన గర్భంలోంచి పుట్టినటువంటి కుమారుని దేవుడు ఏం చేయలేదు? మర్చిపోలేదు. ఆ బిడ్డను ఏం చేశాడంటే, నేను నిన్ను పిలుస్తున్నా, నేను నిన్ను చేశాను. దావీదు అంటాడు, గర్భవాసన మొదలుకొని నీవే నాకు ప్రాపర్టీ. నేను నిన్ను చేశాను, నేను నిన్ను ఏం చేశాను? పిలిచాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఇంతమందిలో నుంచి నేను నిన్ను ఏం చేశాను? కోరుకున్నాను అన్నాడు దేవుడు. ఎందుకంటే యెహోవా యందు ఏం కలిగి ఉంటే? భయభక్తులు. కాబట్టి బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా, మనం కూడా, మన కుటుంబాలకు కూడా, మన పిల్లలు కూడా అంత బ్లెస్డ్ ఫ్యామిలీస్ గా, బ్లెస్డ్ పీపుల్ గా, లేదా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం నామకార్థంగా భక్తి చేయొద్దు. ఖచ్చితంగా మనం ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి భక్తి చేద్దాం. భయముతో కూడిన భక్తి చేద్దాం.
ఆయన మాటకు లోబడదాం, ఆయన వెంబడిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవునిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానం అనేది కలిగించకుండా ఆయన మహిమ పరుద్దాం. వాక్యంలో ఉంది, ఇదే సమయంలో రాసిన గ్రంథంలో, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తానని చెప్పి, నన్ను మహిమపరచు, నేను మహిమపరుస్తాను. ఇదిగో దేవుడు అంటండి, ఆ దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చోబెడతాడంటండి. మాటలకు అర్థమవుతాయా చెప్పండి? ఆయన మాటల్లో ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదండి. కాబట్టి ఈ రాత్రి సురేష్ బాబే కాదు, లేదంటే గనక మనలే కాదు, దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా ఇంకా 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 ఏదో ప్లాన్ ఉంది ఆయనకి మన విషయంలో, ఇంకా ఏదో ప్లాన్ ఉంది, ఏదో ప్రణాళిక ఉంది. కాబట్టి ఉద్యోగాలు పొందుకున్నటువంటి బిడ్డలు, యవనస్తుల బిడ్డలు ఉన్నారు. కాబట్టి మీరు అడగండి దేవుణ్ణి, దేవా సురేష్ని ఇలాగా దేశాన్ని కాపాడేటువంటి ఆర్మీ జవాన్గా చేశారు, నన్నేం చేయబోతున్నావు నాయన? అడగలవద్దా? అడగాలి. చదువుతున్న బిడ్డలు, నన్ను ఏ యొక్క స్టడీస్లోకి నడిపిస్తావు నాయన? ఏం చేయాలి? అడగాలి. లేదా చదువు అయిపోయింది, నాకు ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నావు నాయన? లేదంటే కనుక ఈ రకమైన మనము ఫ్యామిలీలో ఉన్నటువంటి తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో ఉన్నటువంటి మనం కూడా నా బిడ్డల్ని ఎలా చేయబోతున్నావు తండ్రి? నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ఆయన. నా ప్లాన్ కాదు, నా ప్రణాళిక కాదు, నాకంటూ ఒక ప్రణాళిక అంటూ ఉందంటే అది వేస్ట్. కానీ ఇదిగో నీ ప్రణాళికే, నీ చిత్తానికే నన్ను అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి అని అడిగితే గనక తప్పనిసరిగా అంటాడు, నేను నిన్ను చేశానయ్యా, నేను నిన్ను పిలుస్తున్నాను, నా పిలిపే నీకేం చేయట్లేదు, వినపడడం లేదు అంటాడైనా. ఆయన ఎప్పటి నుంచో పిలుస్తున్నాడో, రా నా దగ్గరికి వచ్చినట్టయితే కనుక నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తున్నాడు పేతురు యోహానులతో. ఏమండి? అలాగే అబ్రహామును పిలిచి నువ్వు అనేక జనములకు తండ్రిగా నేను చేస్తానన్నాడు, అవునే కదా? అలాగే సమూయేలును పిలిచి దాని నుంచి బెయేర్షెబా వరకు నేను ప్రవక్తగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఆశీర్వదించాడు. కాబట్టి మనం అడగదాం, నన్ను ఏం చేయబోతున్నాను నాయన? నా భవిష్యత్తు ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? నా విషయంలో నీ ప్లాన్ ఏంటి? నీ చిత్తం ఏంటి? నాకు తెలియజేయని చెప్పి అడిగితే తప్పనిసరిగా ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు ఏదో ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నేను ఉంచుతాడు. ఆయన కోరుకుంటాడు తప్పనిసరిగా, లేదా ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన నిన్ను పిలుస్తాడు. ఏం చేసినా సరే ఈ 4 విషయాల్లో నిన్ను ఆశీర్వదించడానికే. ఆదాముకు ఒక ప్రత్యేకత ఎలా ఉందో, అబ్రహాంకి ఒక ప్రత్యేకత ఉందో, మోసేకి ఒక ప్రత్యేకత ఉందో, దావీదుకి ఎలా ప్రత్యేకత ఉందో, దావీదుని మరి రాజుగా చేసి ఏమన్నాడు? దావీదు, నీ సింహాసనము తరతరములు నిలుచునుగా అన్నాడు. అవునే కదా? ఏమండి? నీ సింహాసనం ఎంతకాలమట? తరతరములు నిలుచునుగా అన్నాడు. ఎందుకంటే గనక ఈ యొక్క 4 కూడా దేవుని యందు ఏం కలిగిన వాళ్ళు? భయభక్తులు కలిగిన వాళ్ళు. అబ్రహామును పిలిస్తే నేను వెళుతున్నానయ్యా, నువ్వు పిలిచావు కాబట్టి నేను లోబడిపోయాడు, భయభక్తులు కలిగిన వాడు. మోషేని పిలిస్తే నేను వెళుతున్నానయ్యా, నువ్వు పిలిచావు కాబట్టి, ఏర్పరచుకున్నావు కాబట్టి వెళ్తున్నాను, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ఎందుకంటే కనుక నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా. ఒకనొక సమయంలో అదే ఐగుప్తు నుంచి పారిపోయి చేశాడు అదే మోషే భయపడి. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడుగా, నాకు ఇంక భయం లేదేక అని చెప్పి దేవుని మాట లోబడి వెళ్ళిపోయాడు, చక్కగా విడిపించాడు. అలాగే మరి దావీదు కూడా ఎలా చెప్పారు కదండి, గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కారణం ఏంటంటే కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవాడటండి. కొండల తట్టున కొండలెత్తుచున్నానని అక్కడి నుంచి నన్ను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండలకు నన్ను ఎక్కించున్నాయని అనేవాడు. కాబట్టి 4 బిడ్డల యొక్క జీవితాల్లో దేవుడు గొప్పగా దీవించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. కాబట్టి రాత్రి కాల సమయంలో ఈ కొడుకులో నీవు నేను కూడా ఒక నిర్ణయం. ఏంటా నిర్ణయం తెలుసండి? నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నానా లేదా? కలిగి ఉంటే దేవుని అడగాలి ఈరోజు, దేవా నా విషయంలో నీ ప్లాను ఏంటి నాయన? నాకు తెలియచేయి, నన్ను తెలియచేయి. నన్ను కూడా ఇదిగో 4 వ్యక్తులు చూపించా కదా, వాళ్ళలాగా నన్ను కూడా ఏం చేయ, నువ్వు ఆశీర్వదించు అని అడిగితే ఆయన నిన్ను ఒట్టివాడిగా విడిచిపెట్టాడు, అనామకుడుగా చేయడు, గాలివాడిగా చేయడు, తిరిగేవాడిగా చేయడు. తప్పనిసరిగా నిన్ను పనికొచ్చే పాత్రగా మాత్రమే చేస్తాడాయన. కాబట్టి రాత్రికాల సమయంలో
ఆ రీతిగా ఈ యొక్క మూలవాక్యాన్ని అనుసరించి యెహోవా యందు ఏం కలిగి ఉందాం? భయభక్తులు కలిగి ఉందాం. నలుగురు వ్యక్తుల్లో ఏదో ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను కూడా చేయబోతున్నాడు. ఆ రీతిగా చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు సురేష్ బాబుకి మనకి దేవుని యొక్క సన్నిధి, సహాయము, ఆయన యొక్క ఇచ్చేటువంటి కాపుదల, ఈ మాటల ద్వారా మన కుటుంబాలకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, చక్కనైన సందేశాన్ని సురేష్ బాబు గారికి అందించారు.